తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మనసులో వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచే కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరు. ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి. ముద్రష్టం కొడక, నా కడుపులో చెడబుట్టాకుదంటరా. ఎంతకన్నా నువ్వు చచ్చినా బాగుండేది. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపే మరి మనుషులు పంపించారు కదంటరా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిరూపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారు, తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ అంచు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవణ్ణి మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది ఇరవయా. దమ్ములుంటే మగాడు అన్నవాడు ముందుకు రండిరా. ఈ వీరగారు సత్తాయితో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయ ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరేకెట్టే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తాను.
తాతయ్య పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాడిని దింపేశాను. వీరుడు, నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఓడి పెళ్లి చేసుకోవాల్సిందే జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇది చెప్దామని వచ్చానేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం చేస్తాక. అయితే త్వరగా రండి, అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథ భరేస్తాంలే. అంతా బాగానే ఉంది కానీ అత్తయ్య, నాకు అంతు పట్టని విషయం ఒకటే. ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం. అబ్బా నా మొహం తర్వాత తాపిగా చూసుకోలేమ్మా. మొత్తానికి గడుచు పిల్లవే. ఎవరింటికి వెళ్ళాలి? మా నాన్న తింటికి.